ఈ వీడియోలో మనం ఒక డీసీ మిషన్లోని జనరేటింగ్ యాక్షన్, మోటార్ యాక్షన్ రెండు సైమల్టేనియస్గా ఏ విధంగా జరుగుతుందో అబ్జర్వ్ చేద్దాం. టేక్ 2-pole మిషన్ and 2 poles are like this, north and south, and we know very well flux lines are started from north pole to south pole. So they will start from north pole and they will reach at south pole. Now take a current carrying conductor or we can call, okay, first initial case we will consider generator case. Now take a conductor and rotate in clockwise direction. సో కండక్టర్ మనకి ఎలా మూవ్ అవుతుందండి, ఇలా పైకి మూవ్ అవుతుంది. ఇలా పైకి మూవ్ అవుతున్నప్పుడు ఈ కండక్టర్లో కరెంట్ ఎంత, ఏ డైరెక్షన్లో ఉంటుంది అని మనం చెప్పడం కోసం రైట్ హ్యాండ్ ప్రిన్సిపల్ మనం యూజ్ చేయాలి. సో రైట్ హ్యాండ్ ప్రిన్సిపల్లో మనకి ఇండెక్స్ ఫింగర్ షోస్ ద ఫ్లక్స్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. థంబ్ రిప్రజెంట్స్ ది మోషన్ ఆఫ్ ది కండక్టర్. సో ఫీల్డ్ డైరెక్షన్లోని ఇండెక్స్ ఫింగర్ పెట్టండి, కండక్టర్ మూమెంట్ డైరెక్షన్లో థంబ్ని రిప్రజెంట్ చేయండి. ఇప్పుడు మిడిల్ ఫింగర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇట్ ఈస్ ఇన్ టు ద బోర్డ్. సో ఇలా వస్తుంది మనకి కరెంట్. సో ఇది కరెంట్ అనేది మనకి ఇండ్యూస్ అవుతుంది బికాస్ ఇండ్యూస్డ్ వోల్టేజ్ వల్ల. నౌ మీరు అబ్జర్వ్ చేస్తే లారెన్స్ లా ప్రకారం ఇప్పుడేమైంది, ఒక ఎక్స్టర్నల్ ఫీల్డ్లో ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉన్నది. సో ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ వల్ల ఏమవుతుంది, ఈ కండక్టర్ మీద మనకి కొంత ఫోర్స్ అనేది మనకి యాక్ట్ అవుతుంది. సో ఇలా ఫోర్స్ యాక్ట్ అవడం వల్ల మనకి ఈ కండక్టరు మూమెంట్ వస్తుంది. అయితే ఏ డైరెక్షన్లో వస్తుంది దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం వాడవలసింది లెఫ్ట్ హ్యాండ్ రూల్. సో లెఫ్ట్ హ్యాండ్ రూల్ వాడితే యువర్ ఇండెక్స్ ఫింగర్ విల్ షోస్ ది ఫ్లక్స్ డైరెక్షన్. అంటే ఫ్లక్స్ డైరెక్షన్లో ఇండెక్స్ ఫింగర్ పెట్టండి. నౌ ఇన్ టు ద బోర్డ్ యువర్ కరెంట్ ఈజ్ దేర్. సో కరెంట్ అంటే మిడిల్ ఫింగర్ని ఓపెన్ చేయండి. నౌ ఓపెన్ ద థంబ్. ఇప్పుడు థంబ్ని ఓపెన్ చేస్తే మనకి ఏమవుతుంది, కండక్టర్ యొక్క టార్క్, కండక్టర్ మీద టార్క్, ఈ టార్క్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెండు టార్క్లు ఆపోజిట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఏదైతే ఈ ప్రొడ్యూస్ అయిందో లారెన్స్ లా కారణంగా వచ్చిన లారెన్స్ ఫోర్స్, ఇది మనకి వీ కెన్ కాల్డ్ ఎలక్ట్రోమాగ్నెట్ టార్క్. అదే ప్రైమ్ మూవర్ తిప్పడం వల్ల వచ్చే టార్క్ ఇది ఏంటి, ప్రైమ్ మూవర్ టార్క్. ఆల్వేస్ దిస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ విల్ అపోజెస్ ది వాట్, ప్రైమ్ మూవర్ టార్క్. సో ఈ ప్రాపర్టీని ఏమంటారంటే మ్యాగ్నెటిక్ డ్రాగ్ అంటారు. సో మనకి ఏమవుతుంది, జనరల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది ప్రైమ్ మూవర్ టార్క్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అయితే దిస్ టార్క్ స్లైట్లీ హయ్యర్ దాన్ దిస్ టార్క్, అదర్వైజ్ మనకి ఏమవుతుందంటే జనరేటర్ మనకి రన్ అవుతుంది, స్టాప్ అయిపోతుంది. సో ప్రైమ్ మూవర్ టార్క్ అనేది ఖచ్చితంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ కన్నా స్లైట్గా మనకి గ్రేటర్ దాన్ ఉంటే మనకి గివెన్ డైరెక్షన్లో మనకి కండక్టర్ మూవ్ అయ్యి మనకి ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయ్యి మనకి బయటికి ఎనర్జీ వస్తుంది. సో దీన్ని మనం ఫిజికల్గా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఎప్పుడైనా మన ఇళ్లలోని జనరేటింగ్ సెట్స్ని, డీజిల్ జనరేట్ సెట్స్ని కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రికల్ లోడ్ మనం పెంచుతున్న కొద్దీ ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి, మీ యొక్క జనరేటర్ యొక్క స్పీడ్ పడిపోతున్నది. దానికి కారణం ఏంటంటే మీరు ఎలక్ట్రికల్ లోడ్ వేస్తున్నప్పుడు ప్రొడ్యూస్ అయిన ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది ఈ ప్రైమ్ మూవర్ టార్క్ని ఓవర్కమ్ చేయడం కోసం ట్రై చేస్తుంటుంది. అయితే మన ప్రైమ్ మూవర్ టార్క్ ఎప్పుడూ దీనికన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి జనరేటర్ అనేది స్పీడ్ తగ్గిన ఎలక్ట్రికల్ పవర్ని జనరేట్ చేస్తుంది. ఇఫ్ జనరేటర్ యొక్క టోటల్ కెపాసిటీ కానీ మీరు ఆన్ చేస్తే ఏమవుతుందో చూడండి, ఇట్ విల్ రన్ ఎట్ సమ్ స్లో స్పీడ్. ఇఫ్ యు ఆర్ ఇంక్రీజింగ్ ఫర్దర్, ఇంకా పెంచితే ఏమవుతుంది, మీ జనరేటర్ అనేది ఆగిపోతుంది. ఎందుకు అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ దీన్ని డామినేట్ చేస్తుంది కాబట్టి మనకి ఆగిపోతుంది. నౌ we will see motor case.
take two poles, north and south. Now this is motor case. నార్త్ నుంచి సౌత్కి మనకి ఫీల్డ్ లైన్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. నౌ కన్సిడర్ ఏ కండక్టర్ విచ్ క్యారింగ్ ఏ కరెంట్ లైక్ దిస్. సో కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటే అప్పుడు మనకి ఏమవుతుంది, వీ నీడ్ టు యూస్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. లెఫ్ట్ హ్యాండ్ రూల్ వాడినప్పుడు ఫీల్డ్ డైరెక్షన్లోని ఇండెక్స్ ఫింగర్ ఓపెన్ చేయండి, తర్వాత కరెంట్ డైరెక్షన్ ఏదైతే ఉందో మిడిల్ ఫింగర్ని అది మనకి ఇంటూ ద స్క్రీన్. సో ఇంటూ ద స్క్రీన్ ఓపెన్ చేయండి, దెన్ యువర్ థంబ్ ఓపెన్ చేస్తే థంబ్ రిప్రజెంట్స్ ది కండక్టర్ మూమెంట్. సో ఈ డైరెక్షన్లో మనకి ఏమవుతుందంటే టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఈజ్ మై ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్. నౌ ఇలా కండక్టర్ ఈ ఫీల్డ్లో ఇలా మూవ్ అవడం వల్ల నౌ సి కండక్టర్ మూవ్ అవుతున్నది బికాజ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ బై ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్. సో ఇది మనకి మోటార్ యాక్షన్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ కండక్టర్ ఒక మెటల్, ఈ మెటీరియల్ కండక్టింగ్ మెటీరియల్ ఫీల్డ్లో ఎక్స్టర్నల్ ఫీల్డ్లో మూవ్ అవుతున్నప్పుడు అకార్డింగ్ టు ద ఫ్యారడేస్లా ఏమవ్వాలి, ఇందులో మనకి కొంత ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవ్వాలి. అయితే ఇప్పుడు ఈ ఈఎంఎఫ్ అనేది జనరేటింగ్ యాక్షన్ ద్వారా జనరేటర్లో ప్రొడ్యూస్ అవుతున్న ఈఎంఎఫ్ కాదు, మోటార్లో ప్రొడ్యూస్ అవుతున్న ఈఎంఎఫ్ బికాజ్ ఆఫ్ జనరేటింగ్ యాక్షన్. సో ఇప్పుడు ఈ ఈఎంఎఫ్కి మనం ఏమేమి పేరు ఇస్తామంటే దట్ ఈస్ బ్యాక్ ఈఎంఎఫ్. అయితే ఈ బ్యాక్ ఈఎంఎఫ్ ఏ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అవుతుంది, టు ఆపోజిట్స్ కాజ్. అంటే ది ఈబీ ప్రొడ్యూస్ అయిన ఈబీ దాని యొక్క కాజ్ని అపోజ్ చేయాలి. ఎందుకు ఇలా ఈ కండక్టర్ మూవ్ అయింది, బికాజ్ ఆఫ్ దిస్ కరెంట్. అంటే ఈ ఈఎంఎఫ్ ఎలా ఉండాలి, ఇక్కడ క్రాస్ అంటే మనకి ఇంటూ ద స్క్రీన్ వెళ్తున్న కరెంట్ని ఆపోజిట్ చేయాలి. అంటే ఈ బ్యాక్ ఈఎంఎఫ్ అనేది ఈ కండక్టర్లో కొంత వోల్టేజ్ ప్రొడ్యూస్ చేసి అది మనకి ఎలా ఉండాలంటే డాట్లో ఉండాలి, అంటే అవుట్ ఆఫ్ ది బోర్డ్ ఉండే విధంగా ఉండాలి. సో మనకి ఏమవుతుంది, ఈ బ్యాక్ ఈఎంఎఫ్ అనేది మనకి ప్రొడ్యూస్ అయ్యి ఈ ఇన్కమింగ్ కరెంట్ని అపోజ్ చేస్తుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే అది మోటార్ అయినా జనరేటర్ అయినా రెండిట్లో కూడా మనకి మోటార్ యాక్షన్ జనరేటర్ యాక్షన్ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఈబీ మీరు సర్క్యూట్ మోడల్లో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇది మనకి ఆర్మేచర్ బ్రషెస్ అండ్ ఆర్మేచర్ టెర్మినల్స్ ఏఏ. సో ఇన్సైడ్ మనకి బ్యాక్ ఈఎంఎఫ్ అనేది ఈ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది ఈబీ. అండ్ ఇవి మనకి సప్లై టెర్మినల్స్. సో సప్లై టెర్మినల్స్ దగ్గర నేను సప్లైని ఇస్తాను, సో దట్ మై సప్లై విల్ సప్లై ద కరెంట్ ఇన్ దిస్ డైరెక్షన్ ఐఎస్. అయితే ఈ సప్లై కరెంటు కండక్టర్లోని పాస్ అవడం వల్ల కండక్టర్ మూమెంట్ రావడం వల్ల ఈ కండక్టర్లో ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయ్యి ఆ ఈఎంఎఫ్ ఈబీ మనకి ఈ డైరెక్షన్లో కరెంట్ని ఇంజెక్ట్ చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బ్యాక్ ఈఎంఎఫ్ కరెంట్ మీకు సప్లై కరెంట్కి ఆపోజిట్లో ఉంది. సో ఇట్ ఈస్ అపోజింగ్.